శ్రీ పుణ్యభూమి డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ సమర్పించు కమాన్ ఇండియా మేకింగ్ భారత్ మహాన్ పవర్డ్ బై శివశివాని ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ కో స్పాన్సర్డ్ బై ఫ్లోవిల్ పంప్స్. మన దేశంలో ప్రజలు వ్యక్తిగతంగా మంచివాళ్లు. అంటే ఏదో ఒక పని చేసి కాస్త డబ్బు సంపాదించుకొని భార్యాబిడ్డల్ని పోషించుకుంటే చాలు అనే 90% మంది ఆలోచిస్తారు. నలుగురు ఏమనుకుంటారో అని విడియం, ఎవరి పాపన వాళ్లే పోతారనే వేదాంతం. ఇలా కారణాలేవైనా మన ప్రజల్లో కాస్త మంచితనం ఎక్కువే అని చెప్పాలి. మరి మన దేశం అభివృద్ధి చెందిన దేశంగా ఎదగాలి అంటే ఏం చేయాలి? ఎవరు మారాలి? ఎవరు రావాలి? ఇదే ఈ వారం కమాన్ ఇండియా. కలలే నిజమయ్యేలాగా అడుగే పడని వేళ, కలలే నిజమయ్యేలాగా అడుగే పడని వేళ, జగమంతా నీ వెంటే నడవాలి. రైల్వేలు మన దేశ ఖజానాకు ప్రధాన ఆదాయ వనరు. సామాన్యుల నుంచి అసామాన్యుల దాకా అందరూ రైలు ప్రయాణానికి ముందుకొస్తారు. కానీ పెద్దోళ్ల సంగతి ఎలా ఉన్నా పేదోళ్ల గోడు మాత్రం మన పాలకులకు పట్టదు. రైల్లో బెర్త్ సంపాదించాలంటే టీసీ కింద కొట్టాలి. ఇది కామన్ మ్యాన్ కామెంట్. కానీ బెర్త్ కోసం ఓ దేశ పౌరుడు ఎందుకింత కష్టపడాలి? ప్రజల అవసరాలకు తగినన్ని రైళ్లు ఆ శాఖ ఎందుకు వేయదు? ఇది ఒక్క రైల్వేకు పట్టిన దుర్గతి కాదు. మంచినీళ్లు, రోడ్లు, ట్రాన్స్పోర్ట్, పార్కులు, ఇలా బేసిక్ సివిక్ ఎమ్యూనిటీస్ అన్నింటికీ కరువే. ఈ పరిస్థితి గురించి మాట్లాడే ముందు సెలబ్రిటీ ఒపీనియన్లో ప్రముఖ సినీ నటుడు గోపీచంద్తో సుప్రసిద్ధ సినీ దర్శకుడు రాజమౌళి జరిపిన సంభాషణను ఇప్పుడు చూద్దాం. హలో గోపి, వెల్కమ్ టు కమాన్ ఇండియా. థ్యాంక్ యూ. మీరు రష్యాలో చదివినప్పుడు అప్పటికి ఎకానమీ ఫాల్ డౌన్ అయిపోయిందో ఇట్ వాస్ జస్ట్ 1 year బ్యాక్ ఫాల్ డౌన్ అయింది. నేను వెళ్ళిన 1 year బిఫోర్ ఫాల్ డౌన్ అయింది. ఆల్మోస్ట్ నేను ఒక 5 years ఉన్నాను. ఆ 5 yearsలో క్రైసిస్ అన్నీ ఉన్నాయి అన్నమాట. ఆ క్రైసిస్లో ఉన్నప్పుడు మాకు అంతకుముందు అయితే రష్యా అంటే ఒక బిగ్ డెవలప్డ్ కంట్రీ అలా ఫీలింగ్. ఆ క్రైసిస్లో ఉన్నప్పుడు పొజిషన్తో కంపేర్ చేసుకుంటే మన దేశానికి ఇప్పుడున్న మనం పెరిగిన ఇప్పుడున్న దేశానికి మీరు చదువుకున్నప్పుడు రష్యాలో ఉన్న పరిస్థితులకి బేసిక్ కమ్యూనిటీస్ లైక్ పబ్లిక్ టాయిలెట్స్ కానీ, పార్క్స్ కానీ, రోడ్స్ కానీ ఒక చిన్న కంపారిజన్. అంటే మంది డెవలప్ అయిన క్రైసిస్లో ఉన్నా కూడా బట్ ద వెరీ ఒక సిస్టమ్ ఉండేది అక్కడ. అంటే మేబీ ఫ్రమ్ ద గ్రాస్ రూట్స్ లెవెల్స్ నుంచి ఒక సిస్టమ్ ఫాలో అయ్యారు కాబట్టి ఈవెన్ ఫ్రమ్ ద పీపుల్ నుంచి గవర్నమెంట్ దాకా అందరూ పర్ఫెక్ట్గా ఒక సిస్టమ్ ఫాలో అయ్యారు కాబట్టి అవేర్నెస్ వెరీ క్లీన్. ఈవెన్ దో ది ఎకానమీ ఇస్ వెరీ డల్గా ఉన్నా కూడా బట్ దేర్ ఆల్ ఎలిమెంటీస్ అన్నీ చాలా పర్ఫెక్ట్గా ఉన్నాయి. మన దగ్గర అంతా డబ్బు ఉంది, వీఆర్ వెరీ వెల్ డెవలప్. బట్ కొన్ని చోట్ల ఉంటుంది, బట్ కొన్ని చోట్ల నెగ్లిజెన్సీ ఈవెన్ స్టిల్ ఈస్ దేర్. షూటింగ్స్కి వెళ్తాం. ఇక్కడ మన షూటింగ్కి ఏదైనా ఒక చిన్న అవుట్డోర్కి వెళ్ళినా కూడా ఒక 4-5 వ్యానిటీ వ్యాన్లు ఉంటాయి. ఫారిన్కి వెళ్తే అసలు వ్యానిటీ వ్యాన్ ఉంటుందో లేదో కూడా ఇప్పుడు అందరం కలిసి ఒక బస్సులో వెళ్ళిపోతాం. వై అంటే ఇక్కడ అట్లా క్రియేట్ చేశారు. అంటే బేసిక్ అక్కడ ఏంటంటే ఇప్పుడు మామూలు రోడ్స్లో కూడా మామూలు సపోజ్ టాయిలెట్స్ కానీ ఉన్నాయి. అంటే ఇవి ప్లేస్మెంట్స్ చాలా నియర్ బైగా ఉంటాయి. అంటే ఏమీ అంత కష్టం ఉండదు అని ఎక్కడో వెళ్ళాలని. బట్ ఇక్కడ ఇండియాలో చూసుకుంటే టాయిలెట్స్ని బయట పెట్టారు. చాలా టాయిలెట్స్ ఉన్నాయి. ఈవెన్
ది ఆల్సో, కానీ అది ప్రాపర్గా మెయింటెనెన్స్ లేదు, వెళ్ళలేము. దానివల్లనే చాలా పెద్ద ప్రాబ్లం. ఇందాక మీరు చెప్పారు కదా బోర్డు అంత డబ్బు ఉంది మనకి. ఇన్ఫ్యాక్ట్ చూసుకుంటే మన ఎకానమీస్ చూసుకుంటే 10,000 కోట్లు, లక్ష కోట్లు మనం. బట్ ఈ బేసిక్ కమ్యూనిటీస్ ఎందుకు ప్రొవైడ్ చేయలేకపోతున్నారని మీరు అనుకుంటున్నారు? వై? అంటే ది గవర్నమెంట్ ఈస్ ప్రొవైడింగ్ సార్. అంటే నాకు తెలిసిన మట్టుకి గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది. అంటే దేర్ లిమిట్స్ మేబీ వాళ్ళ రిస్ట్రిక్షన్స్ ఏ ఉంటాయి, బట్ ప్రొవైడ్ అయితే చేస్తుంది. బట్ వాళ్ళ అడ్మినిస్ట్రేషన్లో ఇంకా కొన్ని లూప్ హోల్స్ ఉన్నాయి. ఎక్కడ ప్రొవైడ్ చేస్తున్నా కొన్ని చోట్ల వస్తుంది, అది కొన్ని చోట్ల ఇంప్లిమెంట్ చేయటం లేదు. అట్ ది సేమ్ టైం జనాల్లో కూడా ఇది క్లీన్గా పెట్టుకుందాం మనకు కావాలనేది అవేర్నెస్ లేదు. ఆ గ్రాస్ రూట్స్లో మన పని అయిపోతే చాలు, నెక్స్ట్ వాళ్ళు ఏంటి అట్లా వెళ్ళిపోయే రకం కూడా ఉంది ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే మేబీ అంటారు మన పాపులేషన్ చాలా ఎక్కువ అని అంటారు. కంపేర్ టు చైనా ఈజ్ మోర్ పాపులేటెడ్ దెన్ అస్. బట్ అక్కడ కూడా అంత పాపులేషన్ కూడా వెరీ క్లీన్లీ మెయింటైన్డ్. అక్కడ అంటే ఆ డిఫరెన్సెస్ వచ్చి మేబీ గవర్నమెంట్లో ఉన్న గవర్నమెంట్ ఎంత మటుకు హెల్ప్ చేసినా కూడా బట్ జనాల్లో నుంచి కూడా ఇద్దరు కోఆపరేట్ చేసుకుంటేనే కరెక్ట్గా ఉంటుంది. బేసిక్గా గవర్నమెంట్ ఇంకా ఎక్కువ ప్రొవైడ్ చేయాలి, ప్రొవైడ్ చేసిన దాన్ని సరిగ్గా మెయింటైన్ చేయాలి, ఉన్నంతలో ప్రజలు కూడా దాన్ని యూజ్ చేసుకొని నీట్గా పెట్టుకోవడానికి ట్రై చేయాలి. అందరూ కలిస్తేనే కానీ అది పర్ఫెక్ట్గా రాదు. కృష్ణ గారు మిమ్మల్ని ఊర్లో వెళ్ళాలంటే ఫ్లైట్ టికెట్లు ఇచ్చి పంపించారా, లేకపోతే వెళ్ళి బస్సులో ట్రైన్ ఎక్కమని గారు? ట్రైనే. ఆ టైంలో నేను అప్పుడు నాన్నగారు ఉన్నప్పుడు టైం నాకు 8 years అట్లా మామూలు ట్రైన్లో అప్పుడు మెయిల్ అనే ట్రైన్ ఒకటి ఉండేది నైట్ టైం, దానికి వచ్చేవాళ్ళు ట్రైన్ అది బస్కి అనేది. గుర్తుందా ట్రైన్లో ప్రయాణాలు? ట్రైన్లో ప్రయాణం. సో జస్ట్ కంపేర్ మన ట్రైన్ ప్రయాణాలు ఎలా ఉంటాయి, యూరోప్లో మీరు షూటింగ్కి వెళ్ళినప్పుడు ఉండే ట్రైన్స్? అంటే మన దగ్గర ఏంటంటే టికెట్ లేకపోయినా కూడా ఎక్కేస్తారు. అక్కడ టికెట్ లేకపోతే అసలు ఎక్కలేడు, లోపలికి వెళ్ళలేడు. ఎన్ని సీట్లు అయితే ఉండి అన్ని సీట్లే ఉంటారు. పర్ఫెక్ట్గా ఉంటుంది. ఈవెన్ వాళ్ళ టికెట్లు తీసుకోవడం రిజర్వేషన్ కానీ ఆయన పర్ఫెక్ట్గా ఒక సిస్టమ్, ఒక కంప్యూటర్ ద్వారా కానీ ఏదైనా ఒక ఆఫీస్ కానీ పర్టికులర్ అక్కడే ఉంటుంది. మనకి ఇక్కడ స్టేషన్కి వెళ్ళినా కూడా ఒక బుక్ ఫుల్ అయిపోయినా కూడా రేసి ఇంకా చాలా చెప్పేసి తీసుకెళ్ళి తర్వాత టీటీతో చూసుకోవచ్చులే అని చెప్పేసి ఎక్కేసి బాత్రూమ్ దగ్గర కూర్చొని అందరిని సూట్ కేసు వేసుకొని, అంటే ఓవర్ పాపులేటెడ్ వల్ల అట్ ది సేమ్ టైం ఏం జరిగిందిలే డబ్బులతో పని అయిపోతుందనే ఒక ఇదితోనే. జస్ట్ మీరు అంటే గుర్తొచ్చింది నాకు, జస్ట్ ఓవర్ పాపులేటెడ్ అన్నది చెప్పాలంటే 1947లో బ్రిటిషర్స్ మనల్ని వదిలి వెళ్ళిపోయే నాటికి వాళ్ళు 50,000 kilometers ట్రైన్ ట్రాక్స్ వేసారంట. అయిపోయిన తర్వాత 10,000 kilometers కూడా మనం ఎక్స్ట్రాగా వేయలేదు. పాపులేషన్ మాత్రం అప్పటి నుంచి అంత పెరిగింది. అప్పుడెంత 30 crores అనుకుంటా, మనకి స్వాతంత్రం వచ్చే టైంకి పాపులేషన్ 30 crores. ఇప్పుడు 120 crores అంటున్నారు. ఆల్మోస్ట్ 100 కోట్లు పెరిగింది. బట్ రైల్ ట్రాక్స్ వేసింది మాత్రం తక్కువే. అంటే అప్పుడు వాళ్ళు వేసి వెళ్ళారు కాబట్టి అదే ఉంది ఇంకా. అంటే మేబీ మనకి ఇప్పుడు గవర్నమెంట్ దాన్ని కేటాయిస్తున్నా కూడా మేబీ ఇంప్లిమెంట్ చేయట్లేదు అనుకుంటాను సార్, నాకు తెలిసి. కేటాయింపులు కూడా తక్కువే ఉంటాయి. కేటాయింపులు కూడా తగినంతగా కేటాయించినా కూడా ఎన్ని జీతభత్యాలకి వేరే అట్లకి వెళ్ళిపోతూ ఉంటుంది. కానీ ప్రాపర్గా ట్రాక్స్ వేయడం, దానికోసం ట్రైన్స్ కొత్త ట్రైన్స్ ఇప్పుడే కొంచెం కొత్త ట్రైన్స్ చేస్తున్నాం. మళ్ళీ ఉన్న ట్రాక్స్ మళ్ళీ బాగా చేయట్లేదు. నాకు తెలిసి కొన్ని ట్రాక్స్ ఈవెన్ స్టిల్ ఆగిపోయినాయి అనుకుంటాను. చాలా మట్టుగా క్లోజ్ చేశారు, మేబీ ట్రాక్ బాగాలేదని చెప్పి. రిపేర్ వర్క్ అవన్నీ జరుగుతూ ఉంటాయి. కండిషన్స్ ఆఫ్ ద ట్రైన్స్ ఎలా ఉంటాయి చెప్పండి? ఈవెన్ ఇక్కడ కూడా ట్రైన్ కండిషన్స్ అక్కడికే కంపేర్ చేసుకుంటే మేబీ 1 or 2 తప్పితే, బట్ ఈవెన్ ది మెయింటెనింగ్స్ ఆఫ్ ది ట్రైన్స్ ఈక్వల్ అండ్ ఆల్మోస్ట్ మేబీ 10-15% డిఫరెన్స్ ఉంటుంది తప్పితే. బట్ నా అవర్ ట్రైన్స్ ఆల్సో వెరీ క్లీన్లీ మెయింటైన్డ్. మీరు ఫస్ట్ క్లాస్ కంపార్ట్మెంట్ గురించి మాట్లాడుతున్నారు. నో, ఈవెన్ నేను మామూలు జనరల్ కంపార్ట్మెంట్ అక్కడికి ఇక్కడ చూసుకున్నా కూడా ఆ డిఫరెన్స్ ఉంటుంది. అక్కడ జనరల్ కంపార్ట్మెంట్ ఉంటుంది, బట్ సీటింగ్ ప్రాపర్గా ఉంటుంది. ఇక్కడ ఓవర్ క్రౌడెడ్ ఎక్కుతారు కాబట్టి కొంచెం ఆ సౌండ్ ఉంటుంది తప్పితే, అంటే ఒక్కొక్క పర్సన్ నేనున్నట్టు ఇంకో మనిషి ఇలా ఉండి ఇంకో మనిషి ఇంకో ఉన్నాడు కాబట్టి ఆ డిఫరెన్సెస్ ఉంటుంది తప్పితే, బట్ స్టిల్ ది మెయింటెనెన్స్ ఈజ్ ఓకే. వాళ్ళు గవర్నమెంట్ చేయాల్సింది చేస్తుంది. ఓన్లీ వీ హ్యావ్ టు కీప్ ది పీపుల్ కొంచెం కరెక్ట్ చేసుకుంటే ఎవ్రీథింగ్ విల్ బి గుడ్. అండ్ మన షూటింగ్కి మ్యాక్సిమం యూస్ చేసేది పార్క్లు. అగైన్ కంపేర్ మన హైదరాబాద్లో ఉన్న పార్క్స్కి అండ్ ఎక్కడ ఒక అంటే ఇంటర్లేకెన్లో ఉన్న పార్క్స్కి జస్ట్ మేబీ ది క్లైమేట్ కండిషన్స్ వల్ల కొంచెం లైటింగ్ దానివల్ల బాగుంటే నీట్గా మెయింటైన్ చేస్తారు. ఈవెన్ మన పార్క్స్ కూడా చాలా బాగా నీట్గా మెయింటైన్ చేస్తారు నౌడేస్. ఈవెన్ ఇఫ్ యూ సీ ఇన్ హైదరాబాద్ ఆల్సో చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. మేబీ ది కండిషన్స్ వల్ల డిఫరెన్స్ ఉంటుంది తప్పితే పిక్చర్లో, బట్ దర్ ఇస్ నో బిగ్ డిఫరెన్స్. థ్యాంక్ యూ గోపి, థ్యాంక్స్ ఫర్ కమింగ్. కమ్ ఆన్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.
మనం బతకాలంటే గాలి కావాలి. మన నగరాలు, పట్టణాల్లో స్వచ్ఛమైన గాలి పీల్చే వాతావరణం అంతరించిపోతుంది. మారుతున్న మన లైఫ్ స్టైల్తో గాలి కాలుష్యం తప్పనిసరైంది. అందుకే స్వచ్ఛమైన గాలి కావాలంటే ప్రతి పట్టణ వైశాల్యంలో 30% చెట్లు పెంచాలి. ప్రతి కాలనీలో పార్కులుండాలి. మరి మన దేశంలో పార్కులు ఎలా ఉన్నాయో ఓసారి చూద్దాం. మనిషికి ఊపిరితిత్తులు ఎంత ముఖ్యమో నగరాలకు పార్కులు అంత ముఖ్యం. ఊపిరితిత్తులు బాడీలోని చెడును చెడుగుడు ఆడితే పార్కులు నగరంలోని కాలుష్యాన్ని కబడ్డీ ఆడతాయి. అందుకే పార్కులని లంగ్ స్పేస్ అని కూడా పిలుస్తారు. అయితే మన నగరాలలో పచ్చదనం కనుచూపు మేరలో కూడా కానరాదు. మన దేశంలో ఉన్న అన్ని నగరాల కంటే చండీగఢ్ నగరం చెట్లను పెంచడంలో ముందుంది. చండీగఢ్ పూర్తి వైశాల్యంలో 33% పైగా పచ్చని చెట్లున్నాయి. చిన్న పెద్ద పార్కులు అన్ని కలిపి సుమారుగా 1900కి పైగా ఉన్నాయి. అదే మన హైదరాబాద్లో కేవలం 245 పార్కులే ఉన్నాయి. ఇందులో 5 మాత్రమే పెద్ద పార్కులు, మిగిలిన 240 చిన్న చితక పార్కులు. గ్రేటర్ హైదరాబాద్లోని కొన్ని మున్సిపాలిటీలలో అసలు పార్కులే లేవంటే ఆశ్చర్యపోనవసరం లేదు. ఇక మన దేశ రాజధాని ఢిల్లీలో కొంత బెటర్గా తన వైశాల్యంలో 18% పచ్చదనానికి కేటాయించింది. ఇక మనం గార్డెన్ సిటీ, గ్రీన్ సిటీ అని పిలిచే బెంగళూరులో ప్రస్తుతం 7.5% మాత్రమే గ్రీన్ కవర్ ఉంది. ఇక మన దేశంలో అత్యంత ముఖ్య నగరాలైన చెన్నై, ముంబై పర్యావరణ పరిరక్షణలో వెనుకబడి ఉన్నాయి. చెన్నై వైశాల్యంలో కేవలం 4.2% మాత్రమే పచ్చదనం ఉంది. అర్బనైజేషన్ మనకంటే చాలా ముందే ప్రారంభమైన యూరోప్లోనైతే పార్కులు, ఆట స్థలాల్లాంటి వాటికి ఖచ్చితంగా ప్రతి లేఅవుట్లో స్థలం కేటాయించాలి. అక్కడి పరిస్థితి ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. అమెరికా ప్రపంచంలోనే అత్యంత ధనిక దేశం. న్యూయార్క్ నగరం అమెరికాలో అతిపెద్ద నగరం. అమెరికాకి వాణిజ్య క్యాపిటల్. మన్హాటన్ న్యూయార్క్ నగరానికే అతి ముఖ్యమైన ప్రదేశం. ఆ ప్రదేశంలో 1 సెంటు భూమి ఎంత ధర ఉంటుందో ఊహించుకోవడానికే చాలా కష్టం. అలాంటి ప్రదేశంలో 843 ఎకరాల భూమిని పార్కు కోసం కేటాయించారు. అక్కడ పార్కులకి ఎంత ప్రాముఖ్యాన్నిస్తారో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఒక న్యూయార్క్ నగరమే కాదు, బోస్టన్, లాస్ ఏంజలీస్ లాంటి ఎన్నో ముఖ్యమైన అమెరికా నగరాలు తమ వైశాల్యంలో 20% ఖచ్చితంగా పార్కుల కోసం, ఉద్యానవనాల కోసం కేటాయించాయి. ఈ 20% ఎక్కడో మారుమూల ప్రాంతంలో, అంతా ఒకే దగ్గర కాకుండా ప్రజల నివాసాలకి, జనసాంద్రతని బట్టి పార్కుల కేటాయింపు ఖచ్చితంగా ఉంటుంది. ఫిలడెల్ఫియాలోని ఫెయిర్మౌంట్ పార్క్ ప్రపంచంలోనే అతిపెద్ద పార్క్. ఈ అర్బన్ పార్క్ కోసం 9200 ఎకరాలను కేటాయించారు. ఇంగ్లాండ్లో అత్యధికంగా ప్రతి 1000 మందికి 6.7 ఎకరాలను పార్కుల కోసం కేటాయిస్తున్నారు. సింగపూర్ పేరులోనే పూర్ గాని వెరీ రిచ్ కంట్రీ. సింగపూర్ ఒకప్పుడు బురదగొంటగా ఉన్న దేశం. తాగడానికి మంచినీళ్లు కూడా దిగుమతి చేసుకోవాల్సి వచ్చేది. అలాంటి సింగపూర్ ప్రజలకు స్వచ్ఛమైన మంచినీటిని ఎంత బాగా అందజేస్తుందో చూడండి. 1960 వరకు సింగపూర్ పరాయి పాలనలో మగ్గుతుండేది. ప్రజలు సరైన సౌకర్యాలు లేక అష్టకష్టాలు పడుతుండేవారు. స్వతంత్రం వచ్చిన తర్వాత అక్కడి ప్రభుత్వం ప్రజలకు మౌలిక వసతులు అందించేందుకు పూనుకుంది. అందులో భాగంగా ప్రజలకు అత్యంత అవసరమైన మంచినీటి సౌకర్యాలను మెరుగుపరిచేందుకు చర్యలు చేపట్టింది. ఇదే సమయంలో సింగపూర్ ఆర్థికాభివృద్ధిలో బలమైన శక్తిగా ఎదుగుతుండటంతో నీటి వినియోగం పెరిగింది. దీంతో సింగపూర్కి సరిపడా మౌలిక వసతులు కల్పించడం అక్కడి ప్రభుత్వానికి కత్తిమీద సాములా మారింది. సింగపూర్ ప్రభుత్వం దీనిని ఒక ఛాలెంజ్గా తీసుకుంది. ప్రజలకు 24 గంటల నిరంతర నీటి సరఫరా అందించడమే లక్ష్యంగా పెట్టుకుంది. అయితే అసలు సమస్య ఏంటంటే సింగపూర్లో అవసరాలకు సరిపోను మంచినీరు అందుబాటులో లేదు. ప్రజలకు అవసరమైన నీటిని అందించేందుకు 4 అంచెల ప్రణాళికను రూపొందించింది. మొదటిది, వర్షపు నీటిని నిల్వ చేసి శుద్ధి చేసి ప్రజలకు అందివ్వడం. ప్రస్తుతం సింగపూర్ నగర నీటి అవసరాల్లో 30% వాన నీటి నుండి వస్తుంది. రెండవది, మున్సిపల్ సీవేజీ వేస్ట్ వాటర్ ని ట్రీట్ చేసి తిరిగి సరఫరా చేయడం. 15% అవసరాలను ఈ పద్ధతి ద్వారా అందిస్తున్నారు. మూడవది, సముద్రపు నీటిని శుద్ధి చేసి అందించడం. 10% ఈ పద్ధతి ద్వారా సరఫరా చేస్తున్నారు. ఇక మిగిలిన 45% అవసరాలకు కావలసిన నీటిని మలేసియా నుండి కొని తన ప్రజలకు సరఫరా చేస్తుంది అక్కడి ప్రభుత్వం. ఎటువంటి నదులు, వాగులు లేకుండా కేవలం వర్షపు నీరు మాత్రమే అందుబాటులో ఉన్న సింగపూర్ తన దేశ ప్రజలకు నిరంతర నీటి సదుపాయాలని కల్పిస్తుంటే, ఇన్ని నదులు, వాగులు ఉన్న మన దేశంలో మంచినీటిని ఇంకా అరకొరగా అందివ్వడం చాలా బాధాకరం. మన దేశంలో కొన్ని వందల మంది పిల్లలు సరైన తాగునీటి సదుపాయాలు లేక చనిపోతున్నారు. సుమారు 4 కోట్ల మంది కలుషిత నీరు తాగడం వల్ల వచ్చే వ్యాధులతో బాధపడుతున్నారు.
అయినా మన దేశంలో ఏ గ్రామానికి కానీ, ఏ పట్టణానికి కానీ, ఏ నగరానికి కానీ 24 గంటలు నిరంతరాయంగా మంచినీరు అందించలేకపోయారు. ఇంకా అందించలేకపోతున్నారు. 1947లో ప్రతి మనిషికి సగటున 5,000 క్యూబిక్ మీటర్ల నీరు అందుబాటులో ఉండేది. 2020 వచ్చేసరికి ఈ లభ్యత మరింత దిగజారి కేవలం 16 క్యూబిక్ మీటర్లకు చేరుతుందని సర్వేలు చెబుతున్నాయి. పెరుగుతున్న జనాభా, పెరుగుతున్న నీటి వాడకం వీటికి ప్రధాన కారణాలు. ఇక కలవరపెట్టే మరో అంశం ఏంటంటే ప్రపంచ జనాభాలో 16% ఉన్న భారతీయులకి కేవలం 4% మాత్రమే మంచినీరు అందుబాటులో ఉంది. అంటే మనం నీటిని ఎంత పొదుపుగా వాడాలో ఈ విషయం చెప్పకనే చెప్తుంది. నీటి లభ్యత ఇంత తక్కువగా ఉన్న మన దేశంలో మన ప్రభుత్వాలు మంచినీటి వసతి గురించి ఇంకెంత జాగ్రత్తగా ప్రణాళికలు రూపొందించాలో ఒక్కసారి ఆలోచించండి. మన దేశంలో డబ్బుకు కొదవలేదు, కానీ ఉన్న లోపమల్లా చిత్తశుద్ధి. అదొక్కటే లోపిస్తుంది మన పాలకుల్లో. మంచినీళ్ళంటే మార్కెట్లో దొరుకుతాయి, కానీ మనకు డబ్బున్నా కొనుక్కోలేనివి రోడ్లు. మరి మన దేశంలో రోడ్ల పరిస్థితి ఎలా ఉందో చూడండి. మన దేశంలో ముఖ్యంగా మన నగరాలలో రోడ్డు వ్యవస్థ అంతా గజిబిజి గందరగోళం. రోడ్డు నిర్మాణం నుంచి నిర్వహణ వరకు అంతా అస్తవ్యస్తం, అయోమయం. పెరుగుతున్న వాహనాలు, సౌకర్యాల కొరత, నిర్వహణలో లోపాలు అన్నీ కలిపి హైదరాబాదులో వాహన వేగాన్ని తగ్గించేస్తున్నాయి. 1981లో 17 kmph ఉన్న సగటు వాహన వేగం ప్రస్తుతం 12 kmphకి పడిపోవడమే దీనికి నిదర్శనం. దీనికి తోడు ప్రతి సంవత్సరం 2 లక్షల కొత్త వాహనాలు నగరానికి వచ్చి చేరుతున్నాయి. ఇంతలా పెరుగుతున్న వాహనాలకు సరిపడా సౌకర్యాలు లేకపోవడం వల్ల సగటు ప్రయాణికుడికి ఇబ్బందులు తప్పడం లేదు. ఏదైనా నగరంలో సరైన ట్రాఫిక్ సిస్టమ్ ఉండాలంటే ఆ నగర విస్తీర్ణంలో కనీసం 20% రహదారులకి కేటాయించాలి. కానీ మన హైదరాబాదులో రోడ్ల విస్తీర్ణం కేవలం 6% మాత్రమే. అందుకే మనకి ట్రాఫిక్ కష్టాలు. అదే ముంబై 10%తో, కోల్కతా 12%తో కొంత బెటర్గా ఉన్నాయి. అన్ని నగరాల కంటే ఎక్కువగా ఢిల్లీ నగరంలో 18% రోడ్లకి కేటాయించారు. ప్రణాళిక లోపంతో హైదరాబాద్ నగరంలో రహదారుల శాతం చాలా తక్కువగా ఉండడంతో రోడ్డు విస్తరణ చేపట్టడం అనివార్యమైంది. దీనికి ప్రజల నుండి సరైన మద్దతు లేకపోవడంతో అటు అధికారులకు, ఇటు ప్రయాణికుడికి తిప్పలు తప్పడం లేదు. ట్రాఫిక్ వ్యవస్థల నిర్వహణ, గుంతల రోడ్లు, సరిగ్గా పనిచేయని ట్రాఫిక్ సిగ్నల్స్, విధులు సక్రమంగా నిర్వహించని ట్రాఫిక్ ఉద్యోగులు, రూల్స్ పాటించని ప్రజలు, అందరం కలిసి మన రవాణా వ్యవస్థని అస్తవ్యస్తం చేసుకుంటున్నాం. మన రోడ్లు ఇలా ఉంటే డెవలప్డ్ కంట్రీస్లో రోడ్లు ఎలా ఉన్నాయో చూద్దాం. లండన్ నగరం మన సిటీస్ లాంటిదే. అక్కడ కూడా 100 ఫీట్ల రోడ్లేమీ ఉండవు. సన్నటి రోడ్లపై ఎంత చక్కగా నిర్వహిస్తున్నారో చూడండి. లండన్ నగరంలో సుమారు 13,000 కిలోమీటర్ల రహదారులు ఉన్నాయి. అయితే అవన్నీ అంత విశాలమైనవి ఏమీ కావు. మన కోటిలోని రోడ్లలాగా ఇరుకుగా ఉండేవి కూడా ఉన్నాయి. అయితే వారు ఆ రహదారులు నిర్వహించే తీరు చూస్తే మాత్రం నోరెళ్లబెట్టాల్సిందే. లండన్లో మొత్తం ఉన్న 13,000 కిలోమీటర్ల రహదారులని సుమారు 3,000 ట్రాఫిక్ సిగ్నల్స్ ద్వారా ఆపరేట్ చేస్తారు. సుమారు 1,200 కెమెరాల ద్వారా ట్రాఫిక్ ని గమనిస్తూ ఉంటారు. అంతేకాదు లండన్లో ప్రతి రోడ్డు కింద సెన్సర్స్ ని అరేంజ్ చేశారు. ఒక వాహనం ఒక సెన్సర్ నుండి మరొక సెన్సర్ కి ప్రయాణం చేయడానికి ఎంత సమయం తీసుకుంటుంది అనే విషయాన్ని లండన్లోని ట్రాఫిక్ కంట్రోల్ సెంటర్ కి ఈ సెన్సర్స్ ద్వారా చేరుతుంది. అక్కడ ఈ సెన్సర్ ని 1,200 కెమెరాలని 3,000 ట్రాఫిక్ సిగ్నల్స్ ని కంప్యూటర్స్ కి కనెక్ట్ చేస్తారు. ఈ కంప్యూటర్స్ అన్ని ఒక సెన్సర్ నుండి మరొక సెన్సర్ కి ప్రయాణించే సమయాన్ని, ఆ వాహనాలు నెమ్మదిగా వెళ్తున్నాయో లేదా నిర్దేశించిన వేగంతో వెళ్తున్నాయో క్యాల్కులేట్ చేసి, నిర్దేశించిన వేగంతో వెళ్తే గ్రీన్ గాను, నిర్దేశించిన వేగం కంటే 10% నెమ్మదిగా వెళ్తే లైట్ బ్లూ గాను, ఇంకా నెమ్మదిగా ట్రాఫిక్ కదులుతూ ఉంటే డార్క్ బ్లూ గాను, ట్రాఫిక్ జామ్ కి దగ్గరగా ఉంటే రెడ్ కలర్ గాను రిలే సెంటర్లోని మ్యాప్ లో చూపిస్తాయి. దీంతో అక్కడి ట్రాఫిక్ కంట్రోల్ ఆపరేటర్స్ కంప్యూటర్స్ కి అనుసంధానించి ఉన్న 3,000 ట్రాఫిక్ సిగ్నల్స్ ని ఆ ట్రాఫిక్ కి అనుగుణంగా వీడియో విజువల్స్ ద్వారా ఆపరేట్ చేసి ట్రాఫిక్ జామ్ అవ్వకుండా జాగ్రత్త పడతారు. కేవలం 10ల సంఖ్యలో సిబ్బంది లండన్ లాంటి నగరంలో ట్రాఫిక్ ని ఎలాంటి ఇబ్బంది లేకుండా నడిపిస్తూ ఉంటే, మన దగ్గర కొన్ని వందల ట్రాఫిక్ కానిస్టేబుల్స్, వందల సంఖ్యల్లో సిగ్నల్స్ ఉండి కూడా ట్రాఫిక్ జామ్స్ తో నిత్యం నరకం చూస్తున్నాం. అభివృద్ధి చెందిన దేశాలకు దీటుగా మౌలిక వసతులు రావాలంటే ఎవరి బాధ్యత ఎంతో ఓసారి చూద్దాం.
ప్రభుత్వం బాధ్యత 70%, ప్రజల బాధ్యత 30%. ఇది ఈ వారం కమోన్ ఇండియా మేకింగ్ భారత్ మహాన్. వచ్చే వారం మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.